Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramna. ఈ వీడియోలో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఇంట్రడక్షన్ అబౌట్ ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్, మెల్టింగ్, బాయిలింగ్, ఎవాపరేషన్, కండెన్సేషన్, ఫ్రీజింగ్, సబ్లిమేషన్, డిపాజిషన్ అండ్ సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ పర్టికులర్ టాపిక్ మీద కాంపిటిటివ్ ఎంట్రన్స్ టెస్ట్లకి ఎలా ఇస్తారు అన్న ఇన్ఫర్మేషన్ ని ఇన్ డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంట్రడక్షన్. ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ని ప్రైమర్లీ 3 స్టేట్ గా క్లాసిఫై చేస్తాము. One is solid state, second one is liquid state, third one is gaseous state. What is interconversion of matter? Interconversion of matter is a process by which matter changes from one state to another and back to its original state without any change in its chemical composition. ఇంటర్ కన్వర్షన్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్ కి చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఎలా చూడండి, సాలిడ్ కి టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ కి ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ వస్తుంది. సో ఇలా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కు మారుతుంది. ఈ చేంజ్ జరిగినప్పుడు సాలిడ్ స్టేట్ అనేటువంటిది స్టార్టింగ్, మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్ వచ్చేసింది. ఇలా చేంజెస్ జరిగి బ్యాక్ టు ఒరిజినల్ స్టేట్ రావడాన్ని ఇంటర్ కన్వర్షన్ అని చెబుతాము. ఈ ఇంటర్ కన్వర్షన్ జరిగినప్పుడు, స్టేట్ చేంజెస్ జరిగినప్పుడు కెమికల్ కాంపోజిషన్ లో చేంజ్ అనేటువంటిది ఉండదు. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఐస్ తీసుకుంటే, ఐస్ అనేటువంటిది సాలిడ్ మెటీరియల్. సాలిడ్ ని హీట్ చేస్తే వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ ని లిక్విడ్ కేస్ అని చెబుతాము. లిక్విడ్ ని ఫర్దర్ గా టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. వేపర్ ని గ్యాసెస్ స్టేట్ అని చెప్తాము. వేపర్ ని కూల్ చేస్తే అంటే ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ అనేటువంటిది అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఐస్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O, వాటర్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O, వేపర్ లో ఉన్నటువంటి కెమికల్ ఫార్ములా H2O. సో ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ జరిగినప్పుడు కెమికల్ కాంపోజిషన్ అనేటువంటిది చేంజ్ జరగదు. సో ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కెమికల్ రియాక్షన్స్ అని చూస్తుంటాం. కెమికల్ రియాక్షన్స్ లలో రియాక్టెంట్ అనేటువంటివి సమ్ ప్రాసెసింగ్ జరిగి ప్రోడక్ట్ గా కన్వర్ట్ అవుతాయి. కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి ఐరన్ తీసుకొని ఓపెన్ ఎయిర్ లో ఉంచితే ఆక్సిడేషన్ జరిగి రస్ట్ ఫామ్ అవుతుంది. అంటే Fe2O3 వస్తుంది. ఇక్కడ ఐరన్ మ్యాటర్ అనేటువంటిది Fe2O3 గా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అనేటువంటిది జరిగింది. ఇలా కెమికల్ కాంపోజిషన్ చేంజ్ జరిగితే దాన్ని కెమికల్ రియాక్షన్స్ అని చెబుతాము. కెమికల్ కాంపోజిషన్ లో చేంజ్ జరగకోకుండా జస్ట్ ఇంటర్ కన్వర్షన్ మాత్రమే జరిగితే దాన్ని ఫేజ్ చేంజెస్ అని చెబుతాము. ఫేజెస్ అనగా సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసెస్ ఫేజ్ అనేటువంటివి. ఈ ఫేజెస్ అనేటువంటివి చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫేజ్ చేంజెస్. ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఫేజ్ చేంజెస్ కి ఎఫెక్ట్ చేస్తాయి? ఫస్ట్ వన్ టెంపరేచర్, సెకండ్ వన్ ప్రెషర్, థర్డ్ వన్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. వన్ బై వన్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. Intermolecular force of attractions are attractive force between molecules. They determine a substance's physical properties including states of matter. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి
ఒక రకమైనటువంటి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అని చెబుతాము బిట్వీన్ ద పార్టికల్స్. ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ని డిటర్మైన్ చేస్తాయి. వాటినే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెబుతాము. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అయినటువంటి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ లలో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది చూస్తే సాలిడ్ పార్టికల్ లో పార్టికల్ అరేంజ్మెంట్ అనేటువంటిది క్లోజ్, వెరీ క్లోజ్ అరేంజ్మెంట్ అయి టైట్లీ ప్యాకింగ్ ఉంటుంది. ఈ టైట్ ప్యాక్ అరేంజ్మెంట్ చేత పార్టికల్స్ మధ్యన ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేటువంటిది స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే లిక్విడ్ కేస్ చూసుకుంటే పార్టికల్స్ అరేంజ్మెంట్ అనేటువంటిది క్లోజ్ అరేంజ్మెంట్ ఉంటుంది. అంటే పార్టికల్ మధ్యన ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి మీడియం గా ఉంటాయి కంపేర్ టు సాలిడ్స్ తో చూసుకుంటే. గ్యాసెస్ కేస్ చూసుకుంటే పార్టికల్ మధ్యన ఫార్ అపార్ట్ డిస్టెన్స్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి వీక్ గా ఉంటాయి కంపేర్ టు లిక్విడ్ అండ్ సాలిడ్స్. ఈ స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ను బ్రేకప్ చేయడానికి హై ఎనర్జీ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. హై టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి వీకెండ్ జరిగి సాలిడ్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సినారియో ఈజీగా అర్థం అవ్వడానికి ఫ్రెండ్షిప్ అనేటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే ఇద్దరి మధ్యన స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, వాళ్ళు ఇలా టైట్ హ్యాండ్ షేక్ అనేటువంటిది సింబాలిజం గా చూపిస్తాము. ఇది సినిమాలు చూసే అలవాటు ఉన్న స్టూడెంట్స్ కి RRR సినిమా లో చూసుకుంటే రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి ఆ హ్యాండ్స్ అనేటువంటివి చాలా టైట్ గా ప్యాక్ చేయబడి ఉంటుంది. సో ఇలా టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, అలాగే సెకండ్ కేసు వచ్చేసి ఫ్రెండ్స్ అనేటువంటిది మీడియం టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్స్ అనేటువంటివి మీడియం టైట్ లో ఉంటుంది. లూజ్ టైట్ అంటే ఫ్రెండ్షిప్ చాలా తక్కువ ఉన్నప్పుడు షేక్ హ్యాండ్ లో లూజ్ టైటనింగ్ ఉంటుంది. ఈ 3 కేసెస్ చూసుకున్నప్పుడు ఈ 2 షేక్ హ్యాండ్స్ అంటే ఫస్ట్ కేసులో కేస్ 1 తీసుకున్నప్పుడు ఈ కేసెస్ లో హ్యాండ్స్ ని బ్రేక్ చేయడానికి మోర్ ఎనర్జీ ఇవ్వవలసి ఉంటుంది. మోర్ ఎనర్జీ అప్లై చేసినప్పుడు ఆ 2 హ్యాండ్స్ అనేటువంటివి సపరేషన్ జరుగుతుంది. సో ఇది వెరీ టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, మీడియం టైట్ హ్యాండ్ షేక్ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎనర్జీ అప్లై చేస్తే ఈ హ్యాండ్స్ ని బ్రేక్ చేయవచ్చు కంపేర్ టు టైట్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు. అలాగే లూజ్ టైట్ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ హ్యాండ్స్ ని బ్రేక్ చేయడానికి లెస్ ఎనర్జీ ఇస్తే సరిపోతుంది. ఇదే సినారియోని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కి అప్లై చేస్తే స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది సాలిడ్స్ లో ఉండడం చేత హై టెంపరేచర్ అప్లై చేస్తే ఈ పార్టికల్స్ మధ్యన ఉన్నటువంటి స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ బ్రేక్ జరిగి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి మీడియం టెంపరేచర్ అప్లై చేస్తే ఈ మీడియం ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వీకనింగ్ జరిగి గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ లో పార్టికల్స్ అనేటువంటివి వెరీ ఫార్ అపార్ట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లెస్ ఎనర్జీ ఇస్తే ఈజీగా అవి బ్రేక్ చేయవచ్చు. సో ఇలా స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నప్పుడు మోర్ ఎనర్జీ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ ఫేజ్ చేంజెస్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ స్టేట్ ట్రాన్సిషన్, టెంపరేచర్ అండ్ ప్రెషర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశామనుకోండి, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి వీకనింగ్ జరిగి సాలిడ్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్లీ లిక్విడ్ స్టేట్ లో అగైన్ టెంపరేచర్ ఇస్తే గ్యాస్ గా కన్వర్ట్ అయిపోయి గ్యాసెస్ స్టేట్ ని ఎగ్జిస్ట్ చేస్తుంది. ప్రెషర్ అప్లై చేస్తే గ్యాసెస్ కి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ కి అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్ గా వస్తుంది. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కన్వర్షన్ జరిగినప్పుడు టెంపరేచర్ అప్లై చేస్తే పార్టికల్స్ మధ్యన డిస్టెన్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది.
ఈ పార్టికల్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అంటే డెన్సిటీని లెస్ అవుతుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ వచ్చినప్పుడు డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. లిక్విడ్ నుంచి గ్యాస్ గా కన్వర్ట్ అయినప్పుడు డెన్సిటీ ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. డెన్సిటీ అనగా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈస్ కాల్డ్ యాజ్ డెన్సిటీ. అదే ప్రెషర్ అప్లై చేసినప్పుడు పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ అరేంజ్మెంట్ లోకి వస్తుంది. డెన్సిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అప్లై చేసినప్పుడు క్లోజ్నెస్ డిక్రీజ్ అవుతుంది, డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ అప్లై చేసినప్పుడు క్లోజ్ అనేటువంటిది పెరుగుతుంది, డెన్సిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టూ ఫ్యాక్టర్స్ అనేటువంటివి స్టేట్ ట్రాన్సిషన్ కి ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫైనలీ సాలిడ్ స్టేట్ అనేటువంటిది లిక్విడ్ గా, లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాసెస్ గా కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేయాలి, ఎనర్జీ అనేటువంటిది ఇవ్వాలి. సో ఇలా ఇంటర్ కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ఇంటర్ కన్వర్షన్ ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూపించిస్తే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో, బోర్డ్ ఎగ్జామ్స్ గానీ కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో ఈజీగా క్వశ్చన్స్ ని క్రాక్ చేయడానికి ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వెరీ యూజ్ఫుల్ గా ఉంటుంది. దీని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చెక్ చేస్తే, సాలిడ్ పార్టికల్ కి క్లోజ్ ప్యాకింగ్ ఉండడం చేత హై టెంపరేచర్ అప్లై చేస్తే సాలిడ్ పార్టికల్ లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టెంపరేచర్ అప్లై చేసినప్పుడు హీట్ ని అబ్జార్ప్షన్ జరిగి సాలిడ్ స్టేట్ అయినటువంటి ఐస్ వాటర్ గా కన్వర్ట్ అవుతుంది, అంటే లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ సాలిడ్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ నే మెల్టింగ్ అని చెబుతాము. అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఐస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ నే మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. ఐస్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ అనేటువంటిది వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ అయినటువంటిది టెంపరేచర్ అప్లై చేసినప్పుడు హీట్ ను అబ్జార్ప్షన్ చేసుకొని గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడాన్నే బాయిలింగ్, ఆ ప్రాసెస్ ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాము. అట్ పర్టికులర్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, అంటే దీనే బాయిలింగ్ పాయింట్ అని చెబుతాము. గ్యాస్ కి ప్రెషర్ అప్లై చేస్తే అంటే హీట్ అనేటువంటిది రిలీజ్ జరుగుతుంది. సో హీట్ రిలీజ్ జరిగి గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని, ఈ ప్రాసెస్ ని కండెన్సేషన్ అని చెబుతాము. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి లిక్విడ్ వస్తుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ అనేటువంటిది సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ సాలిడ్ గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ ని ఫ్రీజింగ్ అని చెబుతాము. అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద వాటర్ అనేటువంటిది ఐస్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ పాయింట్ నే ఫ్రీజింగ్ పాయింట్ అని చెబుతాము. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని చెబుతాము. సో ఇలా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ప్రెషర్ అప్లై చేస్తే హీట్ రిలీజ్ జరుగుతుంది. ఫేజ్ చేంజెస్ అనేటువంటివి సాలిడ్, ఒక బీకర్ లో సాలిడ్ తీసుకొని హీట్ చేస్తే మెల్టింగ్ వస్తుంది. అగైన్ హీట్ చేస్తే ఎవాపరేషన్ వస్తుంది. ఎవాపరేషన్ జరిగి గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. సో గ్యాస్ ని కూల్ చేస్తే కండెన్సేషన్ అవుతుంది. అగైన్ కూల్ చేస్తే ఫ్రీజింగ్ జరిగి సాలిడ్ స్టేట్ వస్తుంది. సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ వస్తుంది. జనరల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సమ్ కేసెస్ లో సాలిడ్ అనేటువంటిది డైరెక్ట్ గా గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది వితౌట్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ రాకోకుండానే సాలిడ్ నుంచి గ్యాసెస్ స్టేట్ వస్తుంది. దాన్ని సబ్లిమేషన్ ప్రాసెస్ అని చెబుతాము. గ్యాసెస్ ని కూల్ చేస్తే డైరెక్ట్ గా సాలిడ్ స్టేట్ కి వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ ని డిపాజిషన్ ప్రాసెస్ అని చెప్తాము. సో దిస్ ఇస్ ద బిట్వీన్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్ మ్యాటర్స్. ఫేజ్ డయాగ్రామ్స్. ఫేజెస్ అనగా సాలిడ్ ఫేజ్, లిక్విడ్ ఫేజ్, గ్యాసెస్ ఫేజ్ అని 3 ఫేజెస్ ఉన్నాయి. ఈ ఫేజెస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి డయాగ్రామ్స్ ను చెప్పబడింది. వాట్ ఈస్ phase diagrams? Phase diagrams are powerful tool for understanding
the behavior of materials under different conditions, offering a visual representation of equilibrium states and transition between them. ఫేజ్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఒక పవర్ఫుల్ టూల్ గా ఉపయోగపడతాయి మెటీరియల్ యొక్క బిహేవియర్ ను అండర్స్టాండింగ్ చేసుకోవడానికి డిఫరెంట్ కండిషన్స్ లో. ఈ ఫేజ్ డయాగ్రామ్స్ అనేటువంటివి ఒక ఆఫర్ నిస్తాయి, విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తాయి. ఈ స్టేట్స్ అనేటువంటివి ఎలా ఈక్విలిబ్రియం స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ ని. సినారియో చెక్ చేస్తే ఎక్స్ డైరెక్షన్ లో టెంపరేచర్ తీసుకొని వై డైరెక్షన్ లో ప్రెషర్ తీసుకుంటే సాలిడ్ కి టెంపరేచర్ అప్లై చేసినప్పుడు వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఐస్ అనేటువంటిది సాలిడ్ స్టేట్, టెంపరేచర్ అప్లై చేస్తే వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ అనేటువంటి లిక్విడ్ స్టేట్, అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్స్ గా కన్వర్ట్ అవుతాయి. వేపర్స్ అనగా గ్యాసియస్ స్టేట్. సో ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపించడాన్ని ఫేజ్ డయాగ్రామ్స్ అని చెప్తాం. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ గా వస్తుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ అనేటువంటిది సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే ఫేజ్ డయాగ్రామ్ విజువల్ రిప్రజెంటేషన్ అని చెబుతాము. ఈ ఫేజ్ డయాగ్రామ్స్ అనేటువంటివి యూనరీ ఫేజ్ డయాగ్రామ్స్ అని చెప్తాము. యూనరీ అనగా సింగిల్ కాంపోనెంట్ అనేటువంటివి ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నాము. అంటే సాలిడ్ అని, లిక్విడ్ అని, గ్యాస్ అని. ఈ యూనరీ ఫేజ్ డయాగ్రామ్స్ లో టూ టర్మ్స్ అనేటువంటివి మనకు రైజ్ అవుతాయి. వన్ ఈజ్ ట్రిపుల్ పాయింట్, సెకండ్ వన్ ఈజ్ క్రిటికల్ పాయింట్. ట్రిపుల్ పాయింట్ అండ్ క్రిటికల్ పాయింట్ అంటే, క్రిటికల్ పాయింట్ అనగా ద క్రిటికల్ పాయింట్ మార్క్స్ ది హైయెస్ట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ at which a substances can exist in a liquid and vapor phase. Critical point అనగా highest temperature, highest pressure ని రిప్రజెంటేషన్ చేస్తుంది. హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర క్రిటికల్ పాయింట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర లిక్విడ్ ఫేజ్ అండ్ వేపర్ ఫేజ్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. ట్రిపుల్ పాయింట్ అనగా what is triple point? The triple point represents the unequal combination of temperature and pressure where solid, liquid and gas phases coexist in equilibrium. ట్రిపుల్ లో ట్రై అనగా త్రీ ఫేజెస్ అయినటువంటి సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ అనేటువంటివి ఈక్విలిబ్రియం స్టేట్ లో ఎగ్జిస్ట్ అయ్యేదాన్నే ట్రిపుల్ పాయింట్ అని చెబుతాము. ఫేజ్ డయాగ్రామ్స్ లో ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చూపిస్తూ ఉంటారు. ఐస్ అనే సాలిడ్ పార్టికల్ కి లో టెంపరేచర్, లో ప్రెషర్ దగ్గర సాలిడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. టెంపరేచర్ అప్లై చేస్తే సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్ స్టేట్ దగ్గర ఇంటర్మీడియట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని చెప్తాం. అంటే మీడియం టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనే మీనింగ్. ఇంటర్మీడియట్ టెంపరేచర్, ప్రెషర్ దగ్గర లిక్విడ్ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ స్టేట్ నుంచి అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాసెస్ స్టేట్ దగ్గర హై టెంపరేచర్, హై ప్రెషర్ ఉంటుంది. సో హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర గ్యాసెస్ ఫేజ్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఫేజ్ డయాగ్రామ్స్ లో సాలిడ్ స్టేట్ అనేటువంటిది అట్ లో టెంపరేచర్, లో ప్రెషర్, లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది మీడియం టెంపరేచర్, మీడియం ప్రెషర్, గ్యాసెస్ ఫేజ్ అనేటువంటిది హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లో మోడల్స్ అనేటువంటివి అటు లో టెంపరేచర్, లో ప్రెషర్ దగ్గర విచ్ స్టేట్ ఎగ్జిస్ట్ అన్నారనుకోండి సాలిడ్ స్టేట్ అని చెప్పాలి. లేదా హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర ఏ స్టేట్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు గ్యాసెస్ స్టేట్ అని చెప్పాలి. ఇలా ఈ ఫేజ్ డయాగ్రామ్స్ పైన కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. చేంజెస్ ఆఫ్ స్టేట్స్. ఈ చేంజెస్ ఆఫ్ స్టేట్ జరిగినప్పుడు ప్రాసెసెస్ అనేటువంటివి సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ అయితే మెల్టింగ్ ప్రాసెస్ అని, లిక్విడ్ నుంచి గ్యాస్ స్టేట్ కన్వర్ట్ అయితే బాయిలింగ్ అని,
గ్యాస్ టు లిక్విడ్ కన్వర్షన్ జరిగితే కండెన్సేషన్ ప్రాసెస్ అని, లిక్విడ్ నుంచి సాలిడ్ కన్వర్షన్ జరిగితే ఫ్రీజింగ్ అని, గ్యాస్ టు సాలిడ్ టు గ్యాస్ జరిగితే సబ్లిమేషన్ అని, గ్యాస్ టు సాలిడ్ కన్వర్షన్ జరిగితే డిపాజిషన్ ప్రాసెస్ అని, ఇలా ప్రాసెస్ చెప్పడం జరిగింది. సో 1 by 1 ఇన్ డీటెయిల్డ్ గా మెల్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాటిలో ఆ ప్రాసెస్ యొక్క మెకానిజంలో మ్యాటర్ అనేటువంటిది ఎలా చేంజెస్ జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి ఎన్టీఎస్సిని క్రాక్ చేయడానికి, అలాగే ఐఐటి నీట్ అనేటువంటి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి ఫౌండేషన్స్ లాగా ఈ పర్టికులర్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ పైన ఇన్ డెప్త్ గా కాంపిటిటివ్ పర్పస్ పైన డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ప్రాసెస్ మెల్టింగ్. సో మెల్టింగ్ అనగా సాలిడ్ స్టేట్ కన్వర్టెడ్ టు లిక్విడ్ స్టేట్ బై అప్లయింగ్ టెంపరేచర్. మెల్టింగ్ అనేటువంటిది మనం నేచర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో రివర్ పైన స్నో అనేటువంటిది, ఐస్ అనేటువంటిది ఇలా ఫ్లోట్ అయి ఉంటుంది. దీనిని మనం మూవీస్లలో చూస్తూ ఉంటారు. కార్తికేయ 2 మూవీలో క్లైమాక్స్ సీన్ అనేటువంటిది హీరో కాశ్మీర్ ఆర్ హిమాలయాస్ వెళ్ళినప్పుడు క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అక్కడ రివర్ బెడ్ పైన ఐస్ అనేటువంటిది ఫ్లోట్ అయి ఉంటుంది. సన్ రైజ్ రాగానే ఈ ఐస్ అనేటువంటిది రేస్ కి, ఆ సన్ లైట్ కి మెల్టింగ్ జరిగి వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనం మెల్టింగ్ అనేటువంటిది నేచర్ లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్, వాట్ ఈస్ మెల్టింగ్? మెల్టింగ్ refers to the process where solid substances absorbs energy, causing its particles to vibrate and break free from their fixed positions, transforming into a liquid. అంటే మెల్టింగ్ అనేటువంటిది ఒక ప్రాసెస్. సాలిడ్ సబ్స్టెన్స్ గా ఇక్కడ ఐస్ తీసుకుంటే ఈ సాలిడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి వాటర్ పార్టికల్స్ తో తయారై ఉంటాయి. ఈ వాటర్ పార్టికల్స్ లో వెరీ క్లోజ్ ప్యాకింగ్ ఉంటాయి. ఈ వెరీ క్లోజ్ ప్యాకింగ్ ఉన్న వాటికి టెంపరేచర్ అప్లై చేస్తే, ఈ టెంపరేచర్ అప్లై చేసినప్పుడు ఆ సాలిడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటిది హీట్ ని అబ్జార్ప్షన్ చేసుకొని వైబ్రేటింగ్, సాలిడ్ పార్టికల్లో వైబ్రేటింగ్ జరిగి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది వీకనింగ్ జరిగి సాలిడ్ పార్టికల్ లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇలా సాలిడ్ పార్టికల్ లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని మెల్టింగ్ అని చెబుతాము. ఈ మెల్టింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఒక ఫిజికల్ చేంజెస్, అంటే మనం ఐ కాంటాక్ట్ తో చూడగలం. ఒక ఐస్ క్యూబ్ ని రూమ్ టెంపరేచర్ లో ఉంచేస్తే అది వాటర్ గా ఇలా కన్వర్ట్ అవడం ఐ ద్వారా విజువలైజేషన్ గా చూడవచ్చు. సో దీన్నే మనం ఫిజికల్ చేంజ్ అని చెబుతాము. సాలిడ్ అయినటువంటి ఐస్ అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద వాటర్ గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ టెంపరేచర్ నే మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. సో ఐస్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఐస్ అనేటువంటిది వాటర్ గా కన్వర్ట్ అవుతుంది. దీని సైంటిఫిక్ మెథడ్ లో అబ్జర్వేషన్ చేసి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పారు. మెల్టింగ్ ప్రాసెస్ లో సాలిడ్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్షన్ జరిగింది. సో లిక్విడ్ స్టేట్ అనేటువంటిది టైట్లీ ప్యాక్డ్ అయి ఉంటాయి. ఈ టైట్లీ ప్యాక్డ్ అయిన వాటికి స్ట్రాంగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండడం చేత హై టెంపరేచర్ అనేటువంటిది అప్లై చేస్తే మెల్టింగ్ ప్రాసెస్ జరిగి వైబ్రేటింగ్ జరిగి పార్టికల్స్లలో లిక్విడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫేజ్ ట్రాన్సిషన్ ఇన్ మెల్టింగ్ ప్రాసెస్. మెకానిజం. మెల్టింగ్ లో మెకానిజం అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే సాలిడ్ ఐస్ తీసుకొని ఇలా గ్లాస్ ట్యూబ్ లో చూస్తే ఐస్ పార్టికల్ ఉంటుంది. ఈ ఐస్ సబ్స్టెన్స్ కి టెంపరేచర్ అప్లై చేస్తే
హీట్ను అబ్జార్ప్షన్ చేసుకొని లిక్విడ్ డ్రాప్గా కన్వర్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో దీన్నే ఫస్ట్ లిక్విడ్ డ్రాప్ స్టేట్ అని చెబుతాం. ఈ ఫస్ట్ లిక్విడ్ డ్రాప్ స్టేట్ నుంచి శాంపిల్ బిగాన్స్ టు మెల్ట్, అంటే ఈ ఐస్ అనే శాంపిల్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడానికి మెల్టింగ్ బిగన్ అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ స్టార్ట్ అయ్యే పాయింట్నే ఇనిషియల్ మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. ఈ ఇనిషియల్ స్టేట్ నుంచి స్టెప్ బై స్టెప్ మినిస్కస్ ఫామ్ అవుతుంది. మినిస్కస్ అనగా సి టైప్ షేప్ రావడాన్ని మినిస్కస్ అని చెబుతాము. ఈ సి టైప్ నే మినిస్కస్ జరిగి స్లోలీ ఫైనల్ గా ఎంటైర్ లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఎంటైర్ లిక్విడ్ జరిగిన ప్రాసెస్ ని ఫైనల్ మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. ఇలా ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ వరకు ఉన్నటువంటి ఆ స్టేజ్ ని మెల్టింగ్ రేంజ్ అని చెబుతాము. సో దిస్ ఈస్ అబౌట్ మెకానిజం ఇన్ మెల్టింగ్ ప్రాసెస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద మెల్టింగ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ కి ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ప్రెషర్ అనేటువంటి ఫ్యాక్టర్, ఇంప్యూరిటీస్ అనే ఫ్యాక్టర్, మాలిక్యులర్ స్ట్రక్చర్ అనే ఫ్యాక్టర్, సర్ఫేస్ ఏరియా అనే ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేయాలి. సో హై టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అవుతుంది. సో ప్రెషర్ అప్లై చేసామనుకోండి అది మెల్టింగ్ అనేది జరగదు. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ జరుగుతుంది. ప్రెషర్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇంప్యూరిటీస్. ఐస్, ప్యూర్ ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ చెక్ చేస్తే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఈ ఐస్ కి సాల్ట్ అనేటువంటి అప్లై చేస్తే అంటే ఇంప్యూరిటీ యాడ్ చేసామనుకోండి మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ జరుగుతుంది. సో లోయరింగ్ మెల్టింగ్ పాయింట్ జరుగుతుంది. ఇంప్యూరిటీ ఇంక్రీజెస్, మెల్టింగ్ పాయింట్ డిక్రీజెస్. మాలిక్యులర్ స్ట్రక్చర్. మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేటువంటిది క్రిస్టల్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, అమార్ఫస్ అరేంజ్మెంట్ ఉండొచ్చు. స్పెసిఫిక్ అరేంజ్మెంట్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి స్ట్రాంగ్ గా ఉంటే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది హై అవుతుంది. సో ఎగ్జాంపుల్ కి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఐరన్ కేస్ చూసుకుంటే ఐరన్ పార్టికల్ వెరీ హార్డ్ నేచర్ ఉంటుంది. ఈ నేచర్ ఉండడం చేత మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది 1538 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అనేటువంటిది ఇంక్రీజ్ అయితే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది షార్ప్ మెల్టింగ్ పాయింట్ వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ మెల్టింగ్ పాయింట్ వస్తుంది. లోయర్ కానీ హయ్యర్ కానీ అవ్వడం జరగదు. అంటే సర్ఫేస్ ఏరియా అంటే చూడండి, బల్క్ ఐస్ తీసుకున్నాను. ఈ బల్క్ ఐస్ యొక్క సర్ఫేస్ ఏరియా చూస్తే లెస్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. లెస్ అని ఎలా చెప్తున్నాము? సో రిమైనింగ్ 2 కేసెస్ అబ్జర్వ్ చేయండి. ఈ ఐస్ ని 2 పీసెస్ చేసినప్పుడు ఈ పీస్ యొక్క సర్ఫేస్ ఏరియా అలాగే సెకండ్ పీస్ యొక్క సర్ఫేస్ ఏరియా చూస్తే ఇంటర్మీడియట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఈ అగైన్ ఐస్ ని స్మాల్ పీసెస్ గా బ్రేక్ డౌన్ చేస్తే ఐస్ లాగా ఇలా మల్టిపుల్ ఐస్ అనేటువంటివి సర్ఫేస్ ఏరియాను క్యాలిక్యులేట్ చేస్తే హై సర్ఫేస్ ఏరియా ఉంటుంది. స్మాల్ పీసెస్ గా కన్వర్ట్ చేసినప్పుడు సర్ఫేస్ ఏరియా హై ఉంటుంది. బల్క్ మ్యాటర్ తో కంపారిజన్ చూసుకుంటే లెస్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో సర్ఫేస్ ఏరియా హై ఉన్నప్పుడు షార్ప్ మెల్టింగ్ పాయింట్ వస్తుంది. అలా లోయర్ జరగడం కానీ హయ్యర్ జరగడం కానీ ఇంపాక్ట్ ఉండదు. ఇలా ఈ 4 ఫ్యాక్టర్స్ అనేటువంటివి మెల్టింగ్ పాయింట్ ని ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ క్లీనింగ్ ఐస్. రోడ్డు పైన స్నో ఏరియాస్ అయినటువంటి ఇండియాలో కాశ్మీర్ చూసుకుంటే అలాగే అదర్ వెస్టర్న్ కంట్రీస్ కానీ ఏషియన్ కంట్రీస్లలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో స్నో పడుతుంది. స్నో అనగా
సాలిడ్ సబ్స్టెన్సెస్ ఐస్ అనేటువంటిది రోడ్డు పైన ఇలా బ్లాక్ చేస్తుంది. వెహికల్స్ వచ్చినప్పుడు ఇవి స్కిప్ అవుతూ ఉంటాయి. ఈ వెహికల్స్ స్కిప్ అవ్వకోకుండా ఆ రోడ్డు క్లీన్ చేయడానికి వెహికల్స్ ద్వారా కెమిస్ట్రీ ద్వారా ఎలా ఈ కెమికల్స్ అనేటువంటివి ఐస్ అనే మెల్టింగ్ ప్రాసెస్ యూజ్ అవుతుంది అంటే, ఫ్యాక్టర్స్ లో ఇంప్యూరిటీస్ అనేటువంటివి అప్లై చేస్తే, ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఐస్ కి మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ జరుగుతుంది. లోయర్ మెల్టింగ్ పాయింట్ అని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లో చెప్పాం. రోడ్డు పైన ఐస్ ఉంది. ఐస్ కి ఇంప్యూరిటీ అయినటువంటి సాల్ట్స్ ని యాడ్ చేస్తే, రోడ్డు పైన స్ప్రెడ్ చేస్తే ఐస్ అనేటువంటిది 0 డిగ్రీ దగ్గర ఐస్ గా కన్వర్ట్ అయిపోతుంది. దానికి సాల్ట్ అనేటువంటి ఇంప్యూరిటీ యాడ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది 9 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరుతుంది. సో వాటర్ లాగే ఉంటుంది. అలా ఐస్ అనేటువంటిది రోడ్డు పైన వాటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ మెథడ్నే కెమికల్ డీసింగ్ మెథడ్ అని చెబుతాము. ఈ కెమికల్ డీసింగ్ లో యూజ్ చేసేటువంటి సాల్ట్స్ వచ్చేసి సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ని యూజ్ చేస్తారు. సో అప్లికేషన్స్ ఆఫ్ మెల్టింగ్ ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్ లో మెల్టింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఎక్కడెక్కడ అంటే ఫుడ్ కుకింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ అప్లై చేసి మెల్టింగ్ చేస్తాము. ఇక్కడ డిషెస్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైనా డెజర్ట్స్ కానీ హీట్ చేస్తే అవి లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ జరిగే ప్రాసెస్ నే ఫుడ్ ప్రిపరేషన్ లో మెల్టింగ్ అని చెబుతాము. అలాగే ఎంజాయింగ్ ట్రీట్స్. పిల్లలు అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ని ప్రిఫర్ చేస్తారు. డీప్ ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీమ్ చేస్తే చాలా చల్లగా ఉంటుంది. దానిని ఐస్ క్రీమ్ ని బయటికి తీసి పెట్టగానే రూమ్ టెంపరేచర్ లో సాఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ మెల్టింగ్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి మెటల్స్ ని, ఐరన్ తీసుకోండి, ఐరన్ ని బాగా హీట్ చేసి అంటే టెంపరేచర్ అప్లై చేస్తే సాలిడ్ కాస్త లిక్విడ్ లేక్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ జరిగే ప్రాసెస్ ని మెల్టింగ్ ప్రాసెస్ అని చెప్తాము. ఈ ఐరన్ రాడ్ ని మనకు డిఫరెంట్ షేప్స్ లేకి కన్వర్ట్ చేయడానికి నైఫ్స్ కానీ కటింగ్ వెజిల్స్ కానీ ఇలా చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మెల్టింగ్ ని యూజ్ చేస్తూ ఉంటాము. మెల్టింగ్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్ లో ఈ మెల్టింగ్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. గ్లాసరీస్లలో కానీ, స్నో పడినప్పుడు కానీ, ఐస్ క్యాప్స్ తో కవర్ అయినప్పుడు కానీ, సన్లైట్ రాగానే ఆ లైట్ కి ఈ ఐస్ ఫామ్ లో ఉన్నటువంటి సాలిడ్ వచ్చేసి వాటర్ గా అంటే లిక్విడ్ గా మెల్టింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెల్టింగ్. ద ఇంపాక్ట్ ఆఫ్ మెల్టింగ్ ఆన్ ఈకోసిస్టమ్ లో ఈ మెల్టింగ్ అనేటువంటిది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, వైల్డ్ లైఫ్ కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాగా అంటే కోల్డ్ ఏరియాస్లలో ఈ బేర్స్ అనేటువంటివి నివసిస్తూ ఉంటాయి. వాటికి స్నో అనేటువంటిది ఎక్కువ ఉండాలి. ఈ మెల్టింగ్ జరిగినప్పుడు స్నో ఐస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతే వాటర్ గా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి, ఈ బియర్స్ అనేటువంటివి తెల్ల ఎలుగుబంటులు అనేటువంటివి సర్వైవల్ అవ్వడానికి డిఫికల్టీ అవుతుంది. సో వైల్డ్ లైఫ్ పైన ఇంపాక్ట్ అనేటువంటిది ఈ మెల్టింగ్ ప్రాసెస్ చూపిస్తుంది. అలాగే కోస్టల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏరియాస్లలో ఐస్ అనేటువంటిది, హిమాలయాస్ లో చూసుకున్నాం అనుకోండి, ఐస్ అనేటువంటిది మెల్టింగ్ జరిగి లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోయి సీ లెవెల్ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోయి ఆ సరౌండింగ్ లో కోస్టల్ ఎరోజన్ అనేది ఫామ్ జరుగుతుంది. ఇలా ఈకోసిస్టమ్ మీద మెల్టింగ్ అనేటువంటిది ఇంపాక్ట్ చూపిస్తుంది. సెకండ్ ప్రాసెస్ బాయిలింగ్ అనగా లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాస్ గా కన్వర్ట్ అవ్వడాన్ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెబుతాము. బాయిలింగ్ అనేటువంటిది హౌస్ లో కుకింగ్ జరిగేటప్పుడు గ్యాస్ అనేటువంటిది అంటే
గ్యాస్ ఇస్తే అంటే టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ను అబ్జార్ప్షన్ చేసుకొని ఆ వాటర్ అనేటువంటిది వేపర్స్గా కన్వర్ట్ అవుతుంది. సో వేపర్స్ అంటే గ్యాసెస్ స్టేట్. లిక్విడ్ కన్వర్టెడ్ టు వేపర్స్ బై అప్లయింగ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బాయిలింగ్. అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్ లో బాయిలింగ్ పాయింట్ అనగా మాలిక్యులర్ మోషన్ అనేటువంటిది జరుగుతుంది. సో మాలిక్యులర్ మోషన్ అంటే వాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ ప్యాకింగ్ ఉంటాయి. హీట్ అప్లై చేసినప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడం చేత హీట్ ని అబ్జార్ప్షన్ చేసుకొని ఈ పార్టికల్స్ అనేటువంటివి మోషన్ జరిగి వేపర్స్ గా కన్వర్ట్ అవుతాయి. వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఈ వెజిల్స్ లిక్విడ్ స్టేట్ లో వేపర్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వేపర్ ప్రెజర్ అనేటువంటిది ఈ బల్క్ మ్యాటర్ నుంచి సర్ఫేస్ కి పాస్ అవుతుంది. ఈ సర్ఫేస్ నుంచి ఈ వాటర్ వేపర్ అనేటువంటిది ఎస్కేపింగ్ జరుగుతుంది. ఈ ఎస్కేపింగ్ జరిగినప్పుడే దీన్ని వేపర్ గ్యాసెస్ స్టేట్ అని చెబుతాము. ఇక్కడ అటు పర్టికులర్ టెంపరేచర్ లిక్విడ్ అనేటువంటిది అటు పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేటువంటిది గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే బాయిలింగ్ పాయింట్ అని చెబుతాము. ద సైన్స్ బిహైండ్ బబుల్స్. బాయిలింగ్ పాయింట్ జరిగేటప్పుడు బబుల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు హీట్ ను వాటర్ అబ్జార్ప్షన్ చేసుకొని వాటర్ లో న్యూక్లియేషన్ సైట్స్ అనేటువంటివి డెవలపింగ్ జరిగి బబుల్ గా ఫామ్ అవుతుంది. ఈ బబుల్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ జరిగి సర్ఫేస్ పైకి వచ్చేస్తుంది. ఈ సర్ఫేస్ దగ్గర న్యూక్లియేషన్ గ్రోత్ అనేటువంటిది జరిగి బబుల్ ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఈ బబుల్ అనేటువంటిది ఎస్కేప్ అవుతుంది అట్మాస్ఫియర్ లేకి. దీన్నే వేపర్ అని చెబుతాము. సో దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ బబుల్స్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ కి ఏ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ప్రెజర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. లిక్విడ్ స్టేట్ అనేటువంటిది టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే బాయిలింగ్ అని చెబుతాము. సో ప్రెజర్ అప్లై చేసినప్పుడు అంటే ప్రెజర్ అప్లై చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ అవుతుంది. సో హై ప్రెజర్ హై బాయిలింగ్ పాయింట్ అంటే ఇక్కడ టర్మినాలజీ చూడండి. హై ప్రెజర్ వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు బబుల్స్ అనేటువంటి ఫామ్ జరిగి హై ప్రెజర్ అనేటువంటిది ఈ లిక్విడ్ సబ్స్టెన్స్ లో ఫామ్ అవుతుంది. హై ప్రెజర్ దగ్గర బబుల్స్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే బాయిలింగ్ జరుగుతుంది. సో హై ప్రెజర్ ఇచ్చినప్పుడు హై ప్రెజర్ అనేటువంటిది ఇక్కడ స్టేట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవాలి. సాలిడ్ స్టేట్ లో హై ప్రెజర్ ఇస్తే లోయరింగ్ ద మెల్టింగ్ పాయింట్. ఇక్కడ స్టేట్ వచ్చేసి లిక్విడ్ కాబట్టి లిక్విడ్ లో బబుల్స్ అనేటువంటి ఫామ్ అయి హై ప్రెజర్ డెవలప్ అవుతుంది. ఈ హై ప్రెజర్ లో బాయిలింగ్ పాయింట్ హయ్యర్ గా ఉంటుంది. సో హై ప్రెజర్ హై బాయిలింగ్ పాయింట్. ఇంప్యూరిటీస్ మెల్టింగ్ పాయింట్ కేసు చూసుకుంటే ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు లోయరింగ్ ద మెల్టింగ్ పాయింట్ జరిగింది. బాయిలింగ్ పాయింట్ కేసు వస్తే ఇంప్యూరిటీస్ వాటర్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిలింగ్ పాయింట్ అని చెబుతాం. ఆ వాటర్ కి ఇంప్యూరిటీస్ అయినటువంటి షుగర్ యాడ్ చేస్తే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ బాయిలింగ్ జరగాల్సింది షుగర్ డిజాల్వ్ అవ్వడం చేత అంటే ఇంప్యూరిటీ యాడ్ చేయడం చేత బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ వాటర్ తో పాటు ఇంప్యూరిటీ పార్టికల్స్ అయినటువంటి సుక్రోజ్ ఉండడం చేత దీనికి సమ్ టెంపరేచర్ అనేటువంటిది అబ్జార్ప్షన్ జరుగుతుంది. హై ప్రెజర్ అప్లికేషన్ జరిగి బాయిలింగ్ పాయింట్ మోర్ అవుతుంది. సో ఇంప్యూరిటీ ఇంక్రీజెస్, బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్. సో మెల్టింగ్ పాయింట్ అన్నప్పుడు బాయిలింగ్ పాయింట్ అన్నప్పుడు అక్కడున్న సబ్స్టెన్స్ ని బేస్ చేసుకొని మెకానిజం అబ్జర్వ్ చేసుకోండి. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేటువంటివి వాటర్ కేసు చూసుకుంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పార్టికల్ H2O లో స్ట్రక్చర్ చూసుకుంటే
H2O. హైడ్రోజన్ ఆక్సిజన్ మధ్యన హైడ్రోజన్ బాండింగ్ ఉంటాయి. ఈ హైడ్రోజన్ బాండింగ్ ని బ్రేకప్ చేయడానికి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి హయ్యర్ బాయిలింగ్ పాయింట్ చూపిస్తాయి. సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ బాయిలింగ్ పాయింట్. ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ బాయిలింగ్. ప్రాక్టికల్స్ గా డైలీ లైఫ్ లో బాయిలింగ్ అనేటువంటిది ఎక్కడెక్కడ చూస్తామంటే కుకింగ్ పర్పస్లలో, ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసినప్పుడు అంటే టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ గ్యాస్ గా కన్వర్ట్ అయిపోతాయి, వేపర్స్ అనేటువంటివి రావడం అబ్జర్వ్ చేస్తాము. అలాగే క్లీనింగ్, హాస్పిటల్స్లలో యూజ్ చేసేటువంటి నైఫ్స్ కానీ సిజర్స్ కానీ నీడిల్స్ అనేటువంటివి ఎయిడ్స్ అనే డిసీజ్ వచ్చినప్పుడు యూజ్ చేయడం లేదు. అలా నీడిల్స్ ని వాటర్లో డిప్ చేసి టెంపరేచర్ అప్లై చేస్తే వాటి ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ మెటీరియల్స్ ని కిల్ చేయడానికి అంటే ప్యూరిఫికేషన్ చేయడానికి బాయిలింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. పవర్ జనరేషన్, వాటర్ ని హీట్ చేస్తే వేపర్స్ వస్తాయి. ఈ వేపర్ ద్వారా స్టీమ్ ద్వారా టర్బైన్స్ అనేటువంటివి రొటేషన్ జరిగి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యూజ్ చేసేటువంటిది బాయిలింగ్ ప్రాసెస్. డిస్టిలేషన్, వాటర్ లో ఏవైనా ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ చేసి ప్యూర్ వాటర్ ని తీసుకుంటారు. ఇలా ప్యూరిఫికేషన్ ఆఫ్ లిక్విడ్స్ ని చేసేటప్పుడు డిస్టిలేషన్ ప్రాసెస్ లో యూజ్ చేసేటువంటిది బాయిలింగ్ ప్రాసెస్. ఇలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ లో బాయిలింగ్ అనే ప్రాసెస్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్రాసెస్ ఎవాపరేషన్. లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడానికి టెంపరేచర్ అప్లై చేస్తే వేపర్స్ వస్తాయి. దీన్నే మనం ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. డెఫినేషన్ ఆఫ్ ఎవాపరేషన్, ఫేజ్ ట్రాన్సిషన్ అనేటువంటి ఏం జరుగుతుంది, లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాసియస్ స్టేట్ జరుగుతుంది. సర్ఫేస్ ఎస్కేప్ అనేటువంటిది జరుగుతుంది. అంటే మెకానిజం చూడండి, వాటర్ లో హీట్ అప్లై చేసినప్పుడు హీట్ ని అబ్జార్ప్షన్ చేసుకొని లిక్విడ్ అనేటువంటివి బబుల్స్ ఫార్మేషన్ జరిగి ఇలా సర్ఫేస్ మీదకి జరిగి సర్ఫేస్ నుంచి వేపర్స్ అనేటువంటివి ఆ బబుల్స్ అనేటువంటి ఎస్కేపింగ్ జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. లిక్విడ్ ఇన్నర్ అంటే లోపల చూసుకున్నప్పుడు ఎనర్జీ అనేటువంటిది లోయర్ ఎనర్జీ ఉంటుంది. సర్ఫేస్ పైన చూసుకున్నప్పుడు మీడియం ఎనర్జీ ఉంటుంది. వేపర్స్ దగ్గర ఎనర్జీ చూసుకుంటే హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. ఇలా సర్ఫేస్ ఫినామినా జరగడాన్ని ఎవాపరేషన్ అని చెబుతాము. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎవాపరేషన్: టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, సర్ఫేస్ ఏరియా. టెంపరేచర్ ఇంక్రీజెస్, ఎవాపరేషన్ ఇంక్రీజెస్. హ్యూమిడిటీ, అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ అనేటువంటిది లోయర్ హ్యూమిడిటీ ఉందనుకోండి, అంటే హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ అనేటువంటిది లోయర్ ఉంటే ఎవాపరేషన్ హైగా జరుగుతుంది. హై మాయిశ్చర్ ఉంటే ఎవాపరేషన్ లోగా జరుగుతుంది. సో వింటర్ సీజన్ లో హై హ్యూమిడిటీ ఉంటుంది, ఎవాపరేషన్ లో ఎవాపరేషన్ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో లోయర్ హ్యూమిడిటీ ఉంటుంది, హై ఎవాపరేషన్ జరుగుతుంది. విండ్ అంటే ఎయిర్ ఫ్లో అనేటువంటిది అట్మాస్ఫియర్ లో మోర్ ఉందనుకోండి, సర్ఫేస్ ఫినామినా మోర్ ఉంటుంది. హై విండ్ ఉంటే ఎవాపరేషన్ హై ఉంటుంది. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే సో ఎవాపరేషన్ నే సర్ఫేస్ ఫినామినా అంటున్నాం. సర్ఫేస్ ఏరియా మోర్ ఉంటే ఎవాపరేషన్ మోర్ ఉంటుంది. లెస్ సర్ఫేస్ ఏరియా లెస్ ఎవాపరేషన్ ఉంటుంది. సో దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎవాపరేషన్. బాయిలింగ్ అనగా లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ అని చెప్తున్నాం. ఎవాపరేషన్ అనగా లిక్విడ్ కన్వర్టెడ్ టు గ్యాస్ అని చెప్తున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్? సో బాయిలింగ్ అని ఎప్పుడు మాట్లాడుతాం, ఎవాపరేషన్ అని ఎప్పుడు చెబుతామంటే బాయిలింగ్ అంటే అట్
పర్టికులర్ టెంపరేచర్. అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. వాటర్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అయ్యేది టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేంత వరకు టోటల్ వాటర్కి గ్యాస్గా కన్వర్ట్ జరగదు. సో ఎప్పుడైతే 100 డిగ్రీ టోటల్ వాటర్ రీచ్ అవుతుందో అప్పుడు గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాం. ఎవాపరేషన్ అనగా పర్టికులర్ టెంపరేచర్ అవసరం లేదు, లెస్ దెన్ బాయిలింగ్ పాయింట్లోనే లిక్విడ్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. సో 1 by 1 బాయిలింగ్ అంటే బల్క్ ఫినామినా అని చెబుతాము. సో బల్క్ ఫినామినా అంటే ఏంటి అంటే లిక్విడ్ పార్టికల్ చూసుకుంటే, లిక్విడ్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఈ బబుల్స్ అనేటువంటివి టోటల్ ఎంటైర్ లిక్విడ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయిన తర్వాతనే ఇది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని బల్క్ ఫినామినా అని చెబుతాము. ఎవాపరేషన్ అంటే సర్ఫేస్ ఫినామినా అని చెబుతాము. ఎప్పుడైతే ఈ బబుల్ అనేటువంటిది సర్ఫేస్కి రీచ్ అవ్వంగానే ఎస్కేపింగ్ జరుగుతుంది, అంటే వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో సర్ఫేస్ ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. ఎవాపరేషన్ అనగా సర్ఫేస్ ఫినామినా అని చెప్పాం. బాయిలింగ్ అనగా బల్క్ ఫినామినా అని చెప్పాం. వాటర్ అనేటువంటిది టోటల్ వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ చేరంగానే లిక్విడ్ అనేటువంటిది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. ఎవాపరేషన్ అనగా జస్ట్ లెస్ దెన్ బాయిలింగ్ పాయింట్లోనే లిక్విడ్ అనేటువంటిది వేపర్స్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్. సో ఎవాపరేషన్ అని చెబుతున్నారు అని అంటే ఫేజ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బాయిలింగ్ అనేది జరుగుతుంది అంటే లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది గ్యాస్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది అట్ పర్టికులర్ టెంపరేచర్ అనే మీనింగ్ వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్ ఇన్ డైలీ లైఫ్. ఎవాపరేషన్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, బాయిలింగ్ అనేటువంటిది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో అంటే డ్రైయింగ్ క్లాత్స్, వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయిన తర్వాత వాటిని డ్రై చేయడానికి థ్రెడ్ పైన ఆరేస్తాం, అంటే ఇక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ జరిగి ఆ క్లాత్స్ అనేటువంటివి డ్రై జరుగుతాయి. కుకింగ్ అండ్ బేకింగ్ జరిగినప్పుడు బాయిలింగ్ ప్రాసెస్ అని చెప్తాము. సో కుకింగ్ జరిగేటప్పుడు వాటర్ అనేటువంటిది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ జరిగినప్పుడే ఆ ఫుడ్ అనేది బాయిలింగ్ జరిగి వేపర్స్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ కూలింగ్ సిస్టంలో చూసుకుంటే రిఫ్రిజిరేటర్ కానీ ఎయిర్ కండిషన్లో అనేటువంటివి బాయిలింగ్ ప్రాసెస్ అండ్ ఎవాపరేషన్ అనేటువంటివి బోత్ ఫినామినా ఎగ్జిస్ట్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బాయిలింగ్ అండ్ ఎవాపరేషన్. కండెన్సేషన్ ప్రాసెస్. కండెన్సేషన్ అనగా గ్యాస్ కన్వర్టెడ్ టు లిక్విడ్. సో స్టవ్ మీద ఐస్ క్యూబ్స్ పెట్టాం. ఐస్ క్యూబ్స్ని హీట్ చేస్తే అంటే టెంపరేచర్ అప్లై చేస్తే వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ వాటర్ అనేటువంటిది అగైన్ టెంపరేచర్ స్టవ్ హీట్ అలాగే ఉంచితే వాటర్ వేపర్స్ రావడం అనేటువంటిది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాము. ఈ వాటర్ వేపర్స్కి వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే, స్టవ్ అనేటువంటిది ఆఫ్ చేసామనుకోండి అంటే కూల్ చేస్తున్నాము, ప్రెషర్ అప్లై చేస్తున్నాము, గ్యాస్ అనేటువంటిది మళ్ళీ వాటర్ డ్రాప్లెట్స్ అనేటువంటివి ఇలా కిందికి లిక్విడ్ ఫామ్ లో డౌన్ అయిపోతాయి. లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోయినప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ అంటే ప్రెషర్ అప్లై చేస్తున్నాం, మళ్ళీ ఐస్ క్యూబ్స్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చే ప్రాసెస్ ఏంటి? కండెన్సేషన్. కండెన్సేషన్ అనగా వేపర్స్ అనేటువంటివి లిక్విడ్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్ నే కండెన్సేషన్ అని చెబుతాము. అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కండెన్సేషన్. సో కండెన్సేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫేజ్ ట్రాన్సిషన్ ఏం జరుగుతుంది అంటే గ్యాస్ స్టేట్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్ కి కన్వర్ట్ అవుతుంది. దీన్నే కండెన్సేషన్ అని చెబుతాము. గ్యాస్ నుంచి లిక్విడ్ రావడానికి ప్రెషర్ అప్లై చేయాలి. గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ ఫేజ్గా
కన్వర్ట్ అయ్యే ఆ పర్టికులర్ టెంపరేచర్నే డ్యూ పాయింట్ అని చెబుతాం. సో డ్యూ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు డిపెండ్స్ ఆన్ ది డ్యూ పాయింట్ అని చెబుతాము. సో వాట్ ఈజ్ డ్యూ పాయింట్? సో ద టెంపరేచర్ అట్ విచ్ కండెన్సేషన్ అక్కర్స్ ఈజ్ నౌన్ యాజ్ ద డ్యూ పాయింట్ విచ్ varies based on factors like humidity and pressure. ఈ డ్యూ పాయింట్ అనేది ఫిక్స్డ్ గా ఉండదు. హ్యూమిడిటీ మరియు ప్రెషర్ బేస్ చేసుకొని అది వ్యారీ అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది డ్యూ పాయింట్ అనేటువంటిది. వాట్ ఈజ్ డ్యూ పాయింట్? ద డ్యూ పాయింట్ ఈజ్ ద టెంపరేచర్ అట్ విచ్ ఎయిర్ నీడ్స్ టు బి కూల్డ్ టు బికమ్ saturated with water vapor and reach a relative humidity of 100%. వేపర్ స్టేట్ అయినటువంటి గ్యాసెస్ స్టేట్ అయినటువంటిది లిక్విడ్ స్టేట్ గా డ్రాప్ అంటే లిక్విడ్ స్టేట్ గా అంటే వాటర్ డ్రాప్ గా కన్వర్ట్ అవ్వడానికి అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద కన్వర్ట్ అవ్వడాన్ని డ్యూ పాయింట్ అని చెబుతాము. సో అట్మాస్ఫియర్ లో హ్యూమిడిటీ అనేటువంటిది ఉంటుంది, అలాగే ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఈ హ్యూమిడిటీ ప్రెషర్ అనేటువంటిది బేస్ చేసుకొని అట్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద వేపర్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని కండెన్సేషన్ అంటాం. ఈ కండెన్సేషన్ ప్రాసెస్ లో అట్ పర్టికులర్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్యూ పాయింట్. వాట్ ఈజ్ రిలేటివ్ హ్యూమిడిటీ? సో డ్యూ పాయింట్ అనేటువంటిది హ్యూమిడిటీ బేస్ చేసుకొని వ్యారీ అవుతుందని చెప్పాం. సో రిలేటివ్ హ్యూమిడిటీ అనగా ఏంటి? రిలేటివ్ హ్యూమిడిటీ అనగా ఏ మెజర్మెంట్ ఆఫ్ మాయిశ్చర్ ని మెజర్మెంట్ చేసేదాన్నే రిలేటివ్ హ్యూమిడిటీ అని చెబుతాము. రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ కంపేర్డ్ టు ద maximum amount of moisture the air can hold at given temperature. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ అనేటువంటిది ఎయిర్ లో ఎంత ఉంది అనే మెజర్మెంట్ చేయడాన్ని రిలేటివ్ హ్యూమిడిటీ అని చెబుతాము. రిలేటివ్ హ్యూమిడిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి 100% అని ఎక్స్ప్రెస్ చేస్తాము. దీన్నే ఫుల్లీ సాచురేటెడ్ విత్ మాయిశ్చర్ అని చెబుతాము. రిలేటివ్ హ్యూమిడిటీని హైగ్రోమీటర్ ద్వారా మెజరింగ్ చేస్తాము. మోడర్న్ టెక్నాలజీలో స్మార్ట్ ఫోన్స్ అనేటువంటివి ఇలా స్మార్ట్ యాప్స్ ను యూజ్ చేసి మొబైల్ ఫోన్స్లలో రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత ఉంది అని చెప్పేసి మెజర్ చేయవచ్చు. వెదర్ స్టేషన్స్ అయినటువంటివి అక్యురేట్ రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేస్తాయి. కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లో రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెజర్మెంట్స్ ఏంటివి అంటే ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి హైగ్రోమీటర్. కాంపిటిటివ్ ఎంట్రన్స్ టెస్ట్లలో రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటివి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారనుకోండి, వాటిలో హైగ్రోమీటర్ అని ఉంటే ఆప్షన్ టిక్ చేయవలసి ఉంటుంది. ఆప్టిమల్ రిలేటివ్ హ్యూమిడిటీ. ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా యుఎస్ఏ వెళ్ళారనుకోండి, యుఎస్ఏలో స్నో పడుతూ కోల్డ్ కండిషన్లో ఉంటుంది, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ హై పర్సెంటేజ్లో ఉంటుంది. సో ఇండియన్ క్లైమేటు 4 సీజన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇండియాలో సర్వైవల్ అయినటువంటి పర్సన్ అమెరికాకి షిఫ్ట్ అయ్యారనుకోండి, అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్స్కి అడాప్షన్ చేసుకోవడానికి సమ్ టైం అనేటువంటిది పడుతుంది. సో అట్మాస్ఫియర్లో రిలేటివ్ హ్యూమిడిటీ రేంజ్ అనేటువంటిది ఎంత ఉంటే కంఫర్ట్గా ఉంటుందంటే హోమ్స్లో 30 to 50% అనేటువంటిది రిలేటివ్ హ్యూమిడిటీ ఉండాలి. దీని ఆప్టిమల్ రేంజ్ అని చెబుతాము. మ్యూజియంస్లలో 40 to 60% రిలేటివ్ హ్యూమిడిటీ అనేటువంటిది ఉండాలి. ఇండస్ట్రియల్ పర్పస్లో చూసుకుంటే డిపెండ్స్ ఆన్ ద ఇండస్ట్రీ, ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీ డిపెండ్ చేసుకొని రిలేటివ్ హ్యూమిడిటీ అనేటువంటిది వ్యారీ అవుతుంది. వాట్ ఈజ్ డ్యూ పాయింట్? కండెన్సేషన్ జరిగేటప్పుడు అటు పర్టికులర్ టెంపరేచర్ వద్ద
డ్యూ పాయింట్ ఫామ్ అవుతుంది అని చెప్పాం. సో ఈ డ్యూ పాయింట్ అనేటువంటిది టెంపరేచర్ డిపెండెన్స్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ డ్యూ పాయింట్? డ్యూ పాయింట్ ఈస్ ద టెంపరేచర్ at which water vapor in the air condenses into liquid water. కండెన్సేషన్ అనగా వేపర్ అనేటువంటిది గ్యాస్ అనేటువంటిది లిక్విడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని కండెన్సేషన్ అని చెబుతాము. అప్లయింగ్ ప్రెషర్. సో ఇది టెంపరేచర్ బేస్ చేసుకొని వ్యారీ అవుతుంది. కండెన్సేషన్ థ్రెషోల్డ్ అని టర్మినాలజీ వస్తుంది. ఈ కండెన్సేషన్ థ్రెషోల్డ్ అంటే ఏంటి అంటే it represents the point where the air can no longer hold all the water vapor leading to the formation of dew. వేపర్స్ అనేటువంటివి డ్యూ లేకి ఫామ్ అవ్వడానికి ఆ కండిషన్ ఉంటుందే ఆ పాయింట్, దాన్నే కండెన్సేషన్ థ్రెషోల్డ్ అని చెబుతాము. రిలేటివ్ హ్యూమిడిటీని బేస్ చేసుకొని డ్యూ పాయింట్ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ అండ్ రిలేటివ్ హ్యూమిడిటీ బేస్ చేసుకొని డ్యూ పాయింట్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుంది? కేస్ 1 చూసుకుంటే కేస్ 1, 2, 3. కేస్ 1లో ఎయిర్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ అనేటువంటిది 13 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. రిలేటివ్ హ్యూమిడిటీ 50%. 3 కేసెస్లో రిలేటివ్ హ్యూమిడిటీ 50% అనేటువంటిది కాన్స్టెంట్ గా ఉంది. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అవుతుంది. 13 డిగ్రీ సెంటీగ్రేడ్, 24 డిగ్రీ సెంటీగ్రేడ్, 35 డిగ్రీ సెంటీగ్రేడ్. 13 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రిలేటివ్ హ్యూమిడిటీ 50% ఉన్నప్పుడు డ్యూ పాయింట్ వచ్చేసి 2.8 డిగ్రీ సెంటీగ్రేడ్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాం 24 డిగ్రీ అంటే రూమ్ టెంపరేచర్కి వచ్చాం. రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు డ్యూ పాయింట్ వచ్చేసి 13 డిగ్రీ సెంటీగ్రేడ్ డ్యూ పాయింట్ వస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాం 35 డిగ్రీ సెంటీగ్రేడ్కి వచ్చినప్పుడు డ్యూ పాయింట్ వచ్చేసి 23 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే డ్యూ పాయింట్ అనేటువంటిది టెంపరేచర్ డిపెండెన్సీ చూసుకొని చేంజ్ అవుతూ ఉంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే వేపర్స్ అయినటువంటివి గ్యాసెస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అయినటువంటి వాటర్ గా కన్వర్ట్ అవ్వడానికి ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్ గా కన్వర్ట్ అయిపోతుంది. దీన్నే కండెన్సేషన్ ప్రాసెస్ అని చెబుతాము. టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటిది లోయర్ టెంపరేచర్ ఇవ్వాలి. సో కూలర్ టెంపరేచర్ అంటే ప్రెషర్ ఇంక్రీజెస్. కండెన్సేషన్ కి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ప్రెషర్ ఇంక్రీజెస్ అంటే లోయర్ ద టెంపరేచర్ ఉండాలి. హ్యూమిడిటీ అనేటువంటిది హ్యూమిడిటీ లెవెల్స్ అనేటువంటివి హై ఉంటే కండెన్సేషన్ మోర్ ఉంటుంది. ఎయిర్ ప్రెషర్ అనేటువంటిది లోయర్ ఎయిర్ ప్రెషర్ ఉంటే కండెన్సేషన్ అనేటువంటిది మోర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కండెన్సేషన్. కండెన్సేషన్ ఆన్ సర్ఫేసెస్. సర్ఫేసెస్ అనేటువంటివి స్మూత్ సర్ఫేసెస్, ఆర్గానిక్ సర్ఫేసెస్, రఫ్ ఆర్ టెక్స్చర్డ్ సర్ఫేసెస్ అని 3 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ అనేటువంటివి నేచర్ లో ఎగ్జిస్ట్ అవుతాయి. స్మూత్ సర్ఫేస్ అయినటువంటి గ్లాస్ కానీ మెటల్స్ తీసుకున్నప్పుడు గ్లాసు మెటల్స్ పైన కండెన్సేషన్ అనేటువంటిది ఇలా ఫార్మేషన్ జరుగుతుంది. ఆర్గానిక్ సర్ఫేసెస్ అయినటువంటి ప్లాంట్, సాయిల్ మీద వాటర్ డ్రాప్లెట్స్ అనేటువంటివి ఇలా అబ్జర్వేషన్ అనేటువంటిది చూస్తూ ఉంటాము. టెక్స్చర్డ్ అంటే రఫ్ టెక్స్చర్డ్ సర్ఫేస్ అనేటువంటి సర్ఫేసెస్ పైన కండెన్సేషన్ అనేటువంటిది ఈ ఫార్మేషన్ లో జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ కండెన్సేషన్ ఇన్ నేచర్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ కండెన్సేషన్ ఇన్ నేచర్. ఎక్కడెక్కడ కండెన్సేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే వాటర్ సైకిల్. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది. వాటర్ సైకిల్ చూడండి, సీలో వాటర్ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో సన్లైట్ పడి ఎవాపరేషన్ జరిగి లిక్విడ్ స్టేట్ అనేటువంటిది గ్యాస్ గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్ అనేటువంటిది కండెన్సేషన్ జరిగి క్లౌడ్ ఫార్మేషన్ లో జరుగుతుంది. ప్రిసిపిటేషన్ జరిగి రెయిన్ అనేటువంటిది పడుతుంది. ఈ రెయిన్ అనేటువంటిది ఫ్లో జరిగి లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇలా వాటర్ ఫ్లో జరగడం చేత టెక్టోనిక్ ప్లేట్స్ అనేటువంటివి
ఫార్మేషన్ జరుగుతుంది. వాటర్ సైకిల్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఈ వాటర్ సైకిల్లో కండెన్సేషన్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ ప్లాంట్ గ్రోత్. ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి కండెన్సేషన్ అంటే గ్యాస్ అనేటువంటిది వాటర్ డ్రాప్లెట్ గా ఫార్మేషన్ జరిగి ప్లాంట్ దగ్గర ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ జరిగి ఇది ప్లాంట్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. అలాగే ఈకో సిస్టమ్, ఈ వాటర్ సైకిల్ అనేటువంటిది ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ జరగకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి వర్షాకాలంలో వర్షాలు పడలేదనుకోండి గ్రీనరీ అంతా కొలాప్స్ అయిపోతుంది. అదే సమ్మర్ అనేటువంటిది జరగకోకుండా 12 months వింటరే ఉందనుకోండి వాటర్ సైకిల్ అనేటువంటిది స్కేర్సిటీ ఫామ్ అయిపోతుంది. సో ఇలా ఈకో సిస్టమ్ డైనమిక్ గా కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉండడానికి కండెన్సేషన్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అనగా లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని. అంటే సమ్మర్ లో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఐస్ క్యూబ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. దీన్నే ఫ్రీజింగ్ అని చెబుతాము. నేచర్ లో వచ్చేసి వింటర్ సీజన్ లో కోల్డ్ కండిషన్ ఉంటుంది, అంటే హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ కి వాటర్ వచ్చేసి స్లోగా ఐస్ గా కన్వర్ట్ అవుతుంది. ఫ్రీజింగ్ పాయింట్. వాట్ ఈస్ ఫ్రీజింగ్ పాయింట్? ద ఫ్రీజింగ్ పాయింట్ is the temperature at which liquid substances transition to a solid state under standard atmospheric pressure. Liquid state అయినటువంటిది at particular temperature వద్ద సాలిడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఫ్రీజింగ్ పాయింట్ అని చెబుతాము. జనరలీ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి 0 degrees centigrade. టెంపరేచర్ స్కేల్స్ లో డిగ్రీ సెంటిగ్రేడ్ లో చెబితే 0 degrees centigrade అని, ఫారెన్ హీట్ లో చెబితే 32 degrees Fahrenheit ఆఫ్ వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ అని ఎక్స్ప్రెస్ చేస్తాము. ద ఫ్రీజింగ్ ప్రాసెస్. వాటర్ లో మెకానిజం ఏం జరుగుతుంది అంటే వాటర్ ఉంటుంది. ఈ వాటర్ H2O లిక్విడ్ అనేటువంటిది స్లోగా న్యూక్లియేషన్ గ్రోత్ జరిగి అంటే సాలిడ్ ఫార్మేషన్ లేకి H2O హెక్సాగోనల్ అరేంజ్మెంట్ జరిగి క్రిస్టల్ ఫార్మ్ లేకి వచ్చేస్తుంది. ఐస్ గా కన్వర్ట్ జరుగుతుంది. సాలిడిఫికేషన్. ఈ ప్రాసెస్ ని ఏమని చెప్తాం? సాలిడిఫికేషన్. లిక్విడ్ గా ఉన్నటువంటి వాటర్ స్లోగా సాలిడ్ గా ఐస్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ నే సాలిడిఫికేషన్ అని చెబుతాము. సో దిస్ ఈజ్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్. వాటర్ అనేటువంటిది లిక్విడ్ స్టేట్ అనేటువంటిది ప్రెషర్ అప్లై చేస్తే ఐస్ అనేటువంటి సాలిడ్ స్టేట్ గా కన్వర్ట్ అవుతుంది. ప్రెషర్ అనేటువంటిది హై ప్రెషర్ అప్లై చేస్తే ఫ్రీజింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంక్రీజ్ ద ప్రెషర్, రైజ్ ద ఫ్రీజింగ్ పాయింట్. ఇంప్యూరిటీ యాడ్ చేసామనుకోండి, ఫారెన్ పార్టికల్స్ ఆర్ కంటామినెంట్స్ ఇన్ ఏ లిక్విడ్ యాక్ట్ యాజ్ ఏ న్యూక్లియేషన్ సైట్స్ ఎఫెక్టింగ్ ద క్రిస్టలైజేషన్. వీటిలో సాల్ట్ అనేటువంటిది యాడ్ చేస్తే స్లోగా న్యూక్లియేషన్ సైట్ అనేటువంటిది ఫామ్ అయిపోయి సాలిడ్ గా కన్వర్ట్ అవ్వాలి. సో ఇంప్యూరిటీ ఇంక్రీజెస్ చేసామనుకోండి ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 degrees centigrade ఉండేది, ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ వ్యారీ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రీజింగ్ పాయింట్. సో వ్యారీ అనగా ఇంప్యూరిటీ ఇంక్రీజ్ చేస్తే ఫ్రీజింగ్ పాయింట్ అనేటువంటిది లోయరింగ్ అవుతుంది. సో దీస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫ్రీజింగ్ పాయింట్. అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అనేటువంటి ప్రాసెస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అని అంటే క్రయోజెనిక్ స్టోరేజ్. అల్ట్రా లో టెంపరేచర్ వద్ద రెప్యూటెడ్ డ్రగ్స్ని స్టోర్ చేయడానికి కోల్డ్ లెస్ దెన్ 0 degrees centigrade అప్లై చేయవలసి ఉంటుంది. అప్పుడు యూజ్ చేసేటువంటి ప్రాసెస్
ఫ్రీజింగ్ ప్రాసెస్. అలాగే ఫుడ్ ప్రిపరేషన్, ఫుడ్ అనేటువంటిది స్పాయిల్ అవ్వకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు లైఫ్ టైం రావడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. అంటే రూమ్ టెంపరేచర్లో ఉంచితే 1 or 2 డేస్లో స్పాయిల్ అయిపోతాయి. అదే ఫ్రిడ్జ్లో పెడితే 6 to 7 డేస్ అనేటువంటి వస్తుంది. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఫ్రీజింగ్ ప్రాసెస్. ఫ్రీజ్ డ్రైయింగ్, ఫార్మాసిటికల్స్లో కానీ ఎనీ ఇండస్ట్రీస్లలో కానీ యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్స్ కానీ ఏవైనా, టెస్ట్ ట్యూబ్ని సోప్ సొల్యూషన్తో క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత దానిపైన వాటర్ అంతా అబ్జార్ప్షన్ జరిగి ఉంటుంది. ఆ వాటర్ ఎవాపరేషన్ చేయడానికి ఫ్రీజింగ్ డ్రైయర్స్ అని చెబుతారు. అంటే వాటర్ అనేటువంటిది ఎస్కేపింగ్ జరిగి డ్రైయింగ్ జరుగుతుంది. సో రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద మెటీరియల్ జరగడానికి ఫ్రీజ్ డ్రైయింగ్ అనేటువంటి ప్రాసెస్లో యూజ్ చేస్తాము. సబ్లిమేషన్, సబ్లిమేషన్ అనగా జనరల్గా సాలిడ్ అనేటువంటిది టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్గా, లిక్విడ్ అనేదానికి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాసెస్గా కన్వర్ట్ అవుతుంది. గ్యాస్కి ప్రెషర్ అప్లై చేస్తే లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. లిక్విడ్కి అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్గా వస్తుంది. సో సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్ రావడానికి మధ్యలో లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది వస్తుంది. ఇది జనరల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి వాటర్ తీసుకుంటే ఈ జనరల్ ప్రాసెస్లో వస్తుంది. సబ్లిమేషన్ అంటే సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్కి వచ్చేస్తుంది వితౌట్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్ అనేటువంటిది ఫార్మేషన్ జరగకోకుండా. ఇలా రావడానికి సమ్ మెటీరియల్స్ అనేటువంటివి చూపిస్తాయి. సో దీన్నే సబ్లిమేషన్ అని చెబుతాము. అకార్డింగ్ టు కెమికల్ డెఫినేషన్, వాట్ ఈజ్ సబ్లిమేషన్? సబ్లిమేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ సాలిడ్ మెటీరియల్ ట్రాన్సిషన్ డైరెక్ట్లీ ఇంటూ గ్యాసియస్ స్టేట్ వితౌట్ గోయింగ్ త్రూ ది లిక్విడ్ స్టేట్. సో సబ్లిమేషన్ అనేటువంటిది ఒక ప్రాసెస్, డైరెక్ట్లీ సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి ఫేజ్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. సబ్లిమేషన్కి అయోడిన్ క్రిస్టల్స్ తీసుకొని, అయోడిన్ క్రిస్టల్స్ I2 సాలిడ్ క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. వీటిని వాచ్ గ్లాస్లో తీసేసుకొని బర్నర్ అప్లై చేసి టెంపరేచర్ ఇస్తే టెంపరేచర్ని ఈ అయోడిన్ ఎనర్జీని అబ్జార్ప్షన్ చేసుకొని సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ గ్యాస్ని క్యాప్చర్ చేయడానికి ఒక ఫనెల్ తీసుకొని ఇలా కవర్ చేసి ఈ ఫనెల్కి హోల్కి కాటన్ వూల్ అనేటువంటిది ఇలా పెట్టేస్తే ఈ గ్యాస్ అనేటువంటిది ఎస్కేప్ అవ్వకోకుండా కాటన్ కవర్ చేస్తుంది. ఇలా సబ్లిమేషన్ ప్రాసెస్ చేయడానికి బర్నర్, వాచ్ గ్లాస్, మెటీరియల్, ఫనెల్ కాటన్ వూల్ అనేటువంటిది నీడ్ అవుతుంది. జనరల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదా హౌస్లో పూజ చేస్తున్నప్పుడు హారత్ అనేటువంటిది ఇస్తారు. ఆ హారత్ అనేటువంటిది క్యాంఫర్తో తయారు చేయబడి ఉంటుంది. ఆ వైట్ బాల్స్ అనేటువంటివి. ఈ క్యాంపర్ అనేటువంటిది హారతి ఇచ్చినప్పుడు అంటే ఫైర్ ఇచ్చినప్పుడు ఫ్యూమ్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తాము. సాలిడ్ డైరెక్ట్లీ కన్వర్టెడ్ టు గ్యాస్. టెంపుల్స్లో కానీ హౌస్లో కానీ హారతి ఇచ్చేటప్పుడు ఆ హారతి ప్లేట్లో ఆ క్యాంఫర్ అనేటువంటి కెమికల్ సాలిడ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా గ్యాస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. వితౌట్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. అయోడిన్ క్రిస్టల్స్, అలాగే క్యాంఫర్స్, ఇంకొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, అవి సబ్లిమేషన్ మెటీరియల్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ దట్ సబ్లైమ్. CO2 అనేది జనరల్గా గ్యాస్ స్టేట్లో ఉంటుంది. అది సాలిడ్ స్టేట్లోకి వచ్చేస్తే
డ్రై ఐస్ అని చెబుతాము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డ్రై ఐస్ ఈజ్ కాల్డ్ అన్నారనుకోండి, CO2 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ని డ్రై ఐస్ అని చెప్తాము. అయోడిన్ జనరల్గా గ్యాసెస్ స్టేట్లో ఉంటుంది, సాలిడ్ స్టేట్లోకి వచ్చినప్పుడు అయోడిన్ సాలిడ్ అని చెప్తాము. క్యాంఫర్ అనేటువంటిది C10H16O అనేటువంటి వాక్సీ సాలిడ్ని క్యాంఫర్ అని చెబుతాము. అమోనియం క్లోరైడ్ వైట్ క్రిస్టలిన్ సాలిడ్ ఫామ్లో ఉంటుంది. ఇలా ఈ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్కి హీట్ అప్లై చేస్తే డైరెక్ట్గా వేపర్స్ వస్తాయి. వితౌట్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్లిమేషన్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటిది గ్యాస్గా కన్వర్ట్ అవ్వడాన్ని సబ్లిమేషన్ అని చెబుతాము. ఇక్కడ మనం టెంపరేచర్ అప్లై చేస్తాం. సో హై టెంపరేచర్ అప్లై చేసినప్పుడు సాలిడ్ పార్టికల్స్ బ్రేకింగ్ జరిగి గ్యాసెస్గా కన్వర్ట్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, సబ్లిమేషన్ ఇంక్రీజెస్. ప్రెజర్ డిక్రీజెస్, సబ్లిమేషన్ increases. Surface area, greater surface area, large surface area increases, sublimation increases. Examples of sublimation in nature. Sublimation అనేటువంటి దాన్ని నేచర్లో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే ఫ్రాస్ట్ ఫార్మేషన్, ఐస్కిల్ గ్రోత్, స్నో ఫార్మేషన్ వంటి వాటిలో సబ్లిమేషన్ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము ఇన్ నేచర్. డిపాజిషన్ అనగా గ్యాస్ ఫేజ్ అనేటువంటిది సాలిడ్ కన్వర్ట్ అవ్వడాన్ని వితౌట్ లిక్విడ్ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిపాజిషన్. వాట్ ఈజ్ డిపాజిషన్? డిపాజిషన్ ఈజ్ ద ఫేజ్ చేంజెస్ ఇన్ విచ్ గ్యాస్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఇంటూ ఏ సాలిడ్ వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ ఫేజ్. గ్యాసెస్ అనేటువంటివి డైరెక్ట్గా సాలిడ్ ఫేజ్ రావడాన్ని వితౌట్ లిక్విడ్ ఫేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ డిపాజిషన్. దీన్నే సాలిడ్ అనేటువంటిది గ్యాస్గా రావడాన్ని సబ్లిమేషన్ అంటాం. దీనికి రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి రివర్స్ ఆఫ్ సబ్లిమేషన్ ఈజ్ నథింగ్ బట్ డిపాజిషన్. డిపాజిషన్నే రివర్స్ ఆఫ్ సబ్లిమేషన్ అని చెబుతాము. కండిషన్స్ ఫర్ డిపాజిషన్. సబ్లిమేషన్ జరిగేటప్పుడు సాలిడ్కి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. డిపాజిషన్ జరగాలి అంటే గ్యాసెస్ని కూల్ చేస్తే అంటే ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో డిపాజిషన్కి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయంటే లోయర్ టెంపరేచర్ ఉండాలి, హై ప్రెషర్ ఉండాలి, అలాగే న్యూక్లియేషన్ సైట్ అనేటువంటి అంటే సర్ఫేస్ ఏరియా అనేటువంటిది మోర్ ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్ ఎఫెక్ట్ ఆన్ ది డిపాజిషన్. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిషన్. గ్యాస్ అనేటువంటివి కూలింగ్ జరిగి అంటే గ్యాస్ పార్టికల్స్ అనేటువంటివి పార్టికల్స్ ఫార్ అపార్ట్ ఉంటాయి. గ్యాస్ కూలింగ్ అని జరుగుతుంది అంటే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. పార్టికల్ క్లోజ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. ఈ క్లోజ్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు పార్టికల్స్ మధ్యన న్యూక్లియేషన్ అంటే క్లస్టర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియేషన్ జరిగి ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా న్యూక్లియేషన్ జరిగి గ్రోత్ అంటే ఇలా పార్టికల్స్ అనేటువంటి స్మాల్ ఉండేటువంటిది గ్రోతింగ్ జరిగి సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ బిట్వీన్ డిపాజిషన్ ప్రాసెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిపాజిషన్ ఇన్ నేచర్. నేచర్లో డిపాజిషన్ అనేటువంటిది ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఫ్రాస్ట్ జరిగినప్పుడు, స్నో ఫార్మేషన్ జరిగినప్పుడు, హోర్ ఫాల్ జరిగినప్పుడు డిపాజిషన్ అనే ప్రాసెస్ ఫామ్ అవుతుంది. డిపాజిషన్ వర్సెస్ సబ్లిమేషన్. డిపాజిషన్కి సబ్లిమేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ డైరెక్షన్ ఒకటి చెబుతాము. సబ్లిమేషన్ అంటే సాలిడ్ నుంచి
గ్యాసెస్ కన్వర్ట్ అవుతుంది. డిపాజిషన్ అంటే గ్యాసెస్ నుంచి సాలిడ్ కన్వర్షన్ జరుగుతుంది. సో డైరెక్షన్ ఈజ్ ద వన్ వేరియేషన్ బిట్వీన్ డిపాజిషన్ అండ్ సబ్లిమేషన్. అనదర్ డిఫరెన్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటే సబ్లిమేషన్ అంటే సాలిడ్ పార్టికల్కి సబ్స్టెన్స్కి టెంపరేచర్ అప్లై చేస్తే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. టెంపరేచర్ అప్లై అంటే హీట్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సబ్లిమేషన్ జరిగినప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏం జరుగుతుంది? అబ్జార్ప్షన్ జరుగుతుంది. డిపాజిషన్ ప్రాసెస్ అంటే గ్యాస్ సబ్స్టెన్స్ అనేటివి సాలిడ్గా కన్వర్ట్ అవ్వడానికి ప్రెషర్ అప్లై చేయాలి. అంటే హీట్ అనేటువంటిది రిలీజ్ జరుగుతుంది. హీట్ రిలీజ్ జరిగినప్పుడు డిపాజిషన్ జరుగుతుంది. హీట్ అబ్జార్ప్షన్ జరిగినప్పుడు సబ్లిమేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్లిమేషన్ అండ్ డిపాజిషన్. సో రీక్యాప్ ద టోటల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఫేజ్ చేంజెస్ అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి టెంపరేచర్ అప్లై చేస్తే మెల్టింగ్ ప్రాసెస్ జరిగి లిక్విడ్స్గా ఫామ్ అవుతాయి. లిక్విడ్స్కి అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే ఎవాపరేషన్ జరిగి గ్యాస్గా కన్వర్ట్ అవుతాయి. గ్యాసెస్ని కూల్ చేస్తే అంటే కండెన్సేషన్ ప్రాసెస్ జరిగి లిక్విడ్గా వస్తాయి. లిక్విడ్కి అగైన్ కూల్ చేస్తే ప్రెషర్ అప్లై చేస్తే ఫ్రీజింగ్ ప్రాసెస్ జరిగి ఐస్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద జనరల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సాలిడ్, లిక్విడ్, లిక్విడ్, గ్యాస్, గ్యాస్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి సాలిడ్ వస్తే దీన్ని జనరల్ ఇంటర్ కన్వర్షన్ బిట్వీన్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తాము. సమ్ కేసెస్లో సాలిడ్ సబ్స్టెన్సెస్ అనేటువంటిది టెంపరేచర్ అప్లై చేస్తే లిక్విడ్ స్టేట్ రాకోకుండా డైరెక్ట్ గ్యాసెస్ స్టేట్ వస్తుంది. ఈ ప్రాసెస్నే సబ్లిమేషన్ ప్రాసెస్ అని చెబుతాము. ఈ గ్యాస్ అనేటువంటిది కూల్ చేస్తే ప్రెషర్ అప్లై చేస్తే డైరెక్ట్గా సాలిడ్ ఫేజ్కి కన్వర్ట్ అవుతుంది వితౌట్ లిక్విడ్ స్టేట్. ఈ ప్రాసెస్నే డిపాజిషన్ ప్రాసెస్ అని చెబుతాము. ఇలా టోటల్గా ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేయడం జరిగింది. కంక్లూజన్ అబౌట్ ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఈ ఫేజ్ చేంజెస్ అనేటువంటిది ఇంటర్ కన్వర్షన్ జరగడం చేత ఇండస్ట్రియల్ కానీ సైంటిఫిక్ అప్లికేషన్స్ కానీ ఏ విధంగా ఈ ప్రాసెస్ అనేటువంటివి యూజ్ అవుతాయి అనేటువంటిది ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ద్వారా మన సరౌండింగ్ మ్యాటర్ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుంది అప్లయింగ్ పర్టికులర్ కండిషన్స్ అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ని ఇన్ డెప్త్గా ఈ ఇంటర్ కన్వర్షన్ ఆర్ ఫేజ్ చేంజెస్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకి ఎన్టీఎస్సి స్కాలర్షిప్ ఎగ్జామ్కి అలాగే ఐఐటి నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఫౌండేషన్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వెన్ ఏ సాలిడ్ changes directly to a gas without becoming a liquid first. Options: sublimation, melting, evaporation, condensation. ఏ ప్రాసెస్ ద్వారా సాలిడ్ అనేటువంటిది డైరెక్ట్గా గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది? ప్రాసెస్ ఏంటి? సబ్లిమేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్స్ ద కన్వర్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ టు ఏ గ్యాస్? లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడాన్ని ఎవాపరేషన్ అని చెప్తాము ఈ ఇచ్చినటువంటి ఆప్షన్లో. వాట్ అక్కర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్
కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే గ్యాస్ టర్న్స్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అనగా వాటర్ని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్గా వస్తుంది, అంటే లిక్విడ్ స్టేట్ కన్వర్టెడ్ టు సాలిడ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ ప్రాసెస్ డస్ ఏ గ్యాస్ బికమ్ ఏ సాలిడ్ వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ స్టేట్. గ్యాస్ నుంచి డైరెక్ట్గా లిక్విడ్ ఫేజ్ వితౌట్ పాసింగ్ త్రూ ద లిక్విడ్ ఫేజ్ అంటే డిపాజిషన్. వాట్ ఈస్ ద చేంజెస్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. సాలిడ్ నుంచి లిక్విడ్ రావడాన్ని మెల్టింగ్ ప్రాసెస్ అని చెబుతాము. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్ వెన్ ఇట్ మెల్ట్స్. మెల్టింగ్ జరగడానికి ఏం జరుగుతుంది? మెల్టింగ్ అంటే ఏం చెప్పాం? సాలిడ్ పార్టికల్ కన్వర్టెడ్ టు లిక్విడ్ పార్టికల్ అని చెప్పాం. సాలిడ్ కన్వర్టెడ్ టు లిక్విడ్. సాలిడ్ పార్టికల్కి హీట్ అప్లై చేస్తే హీట్ని అబ్జార్ప్షన్ చేసుకొని సాలిడ్ పార్టికల్స్ మధ్యన వైబ్రేటింగ్ జరిగి ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేటువంటిది వీకెనింగ్ జరిగి సాలిడ్ అనేటువంటిది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మెల్టింగ్ అని చెబుతాము. సో ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి? ఎనర్జీ అబ్జార్ప్షన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. గెయిన్ ఎనర్జీ. అట్ వాట్ టెంపరేచర్ డస్ ద ఫేజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అక్కర్ ఇన్ ప్యూర్ సబ్స్టెన్సెస్. సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడాన్ని మెల్టింగ్ పాయింట్ అని చెబుతాము. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బాయిలింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. బాయిలింగ్ అనే స్టేట్మెంట్కి ఇన్కరెక్ట్ అయినటువంటిది ఏంటి? బాయిలింగ్ అంటే బాయిలింగ్ అనగా బల్క్ ఫినామినా, ఎవాపరేషన్ అనగా సర్ఫేస్ ఫినామినా. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో బాయిలింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టెంపరేచర్. బాయిలింగ్ అనేటువంటిది అట్ పర్టికులర్ టెంపరేచర్. సర్ఫేస్ అనేటువంటిది లెస్ దెన్ బాయిలింగ్ పాయింట్ 25 డిగ్రీ, 35 డిగ్రీ, 45 డిగ్రీ, 55 డిగ్రీ, 65 డిగ్రీ. అట్ ఎనీ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫేజ్ అనేటువంటిది గ్యాసెస్ ఫేజ్గా కన్వర్ట్ అవుతుంది ఎవాపరేషన్ అనే ప్రాసెస్లో. బాయిలింగ్ అంటే అట్ పర్టికులర్ టెంపరేచర్. ఇక్కడ ఆప్షన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బాయిలింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే బాయిలింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టెంపరేచర్ అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వై డస్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ద ఫేజ్ చేంజెస్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సాలిడ్ సబ్స్టెన్సెస్ తీసుకొని టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ అబ్జార్ప్షన్ జరిగి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ టెంపరేచర్ అప్లై చేస్తే హీట్ అబ్జార్ప్షన్ జరిగి గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో సాలిడ్లో ఉన్నటువంటి పార్టికల్స్ మధ్యన ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ బ్రేక్ చేయడానికి ఎనర్జీ అనేటువంటిది యూజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేటువంటిది దేనికి మనకు యూజ్ అవుతుంది? ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఆర్ ఫార్మ్ ఇంటర్ మాలిక్యులర్ బాండ్స్. అంటే ప్రెషర్ అప్లై చేసామనుకోండి పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ జరుగుతుంది. పార్టికల్ క్లోజ్ అరేంజ్మెంట్ జరుగుతూ వస్తుంది. అగైన్ ప్రెషర్ అప్లై చేస్తే సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఆర్ ఫార్మ్ ఇంటర్ మాలిక్యులర్ బాండ్స్ అనేటువంటిది ఎనర్జీ చూపిస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.